కాబట్టి చాలా శ్రేష్టమైన మాట ఈ మాట, చాలా శ్రేష్టమైన మాట ఈ మాట. శత్రువు యొక్క భోజనం అర్థం ఏంటి అంటే మంచి బిర్యానీ వేసి నేను తిట్టిన బిర్యానీ పెట్టి తినేది అని కాదు అర్థం. నీ శత్రువు నువ్వు ఎలా పడిపోతే వాడికి ఇష్టమో అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు నువ్వు నాశనం అయిపోవాలి. నువ్వు ఎవరికి? నీ శత్రువుకి నువ్వు నాశనం అయిపోవాలి, నీకు ఇరిగిపోవాలి, నువ్వు ఏదో అయిపోవాలి మొత్తానికి. వాడు అదే ఊహినాడు, వీడు అలాగే చచ్చిపోవాలి, ఇలా అయిపోవాలి, అలాగే అయిపోవాలి, నాశనం అయిపోవాలి. వాడు ఆలోచన ఎప్పుడు ఇదే ఉంది నీ ఎడల. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యం ఏంటయ్యా అంటే, వాడు ఏమైతే అనుకుంటున్నాడో, ఎవడో నీ శత్రువు నీ గురించి ఏమైతే అనుకుంటున్నాడో అది ఏది జరగకపోగా వాడు కళ్ళ ఎదుట నువ్వు అభివృద్ధి అవుతావు. అది హల్లెలూయా. అది భోజనం ఏర్పాటు చేయడం అంటే. వాడు నాశనం అయిపోతాడు అన్న వాడి నోటి చేత వాడు మాట ఆడ దగ్గరే ఉంది, కానీ నీ దాకా రానివాడు ఎవడైతే అన్నాడో వాడు ఏదో సంతోషంగా ఉంటుంది. దాన్ని భోజనం అంటారు. హల్లెలూయా. భోజనం ఏర్పాటు అర్థం అంటే సంతోషమే అర్థం.